Okay, madam. Start చేద్దామా? స్టార్ట్ చేయండి. ఓకే. ఓం గురుభ్యో నమః. త్రిపుర రహస్య డే 71, 7th May 2023, పేజ్ నెంబర్ 289. So, second paragraph. Now to refute it, denial of the Jagat is imperfect knowledge. Just as a pot is not altogether false but real as clay, so also is Jagat not altogether false but it is real as intelligence. Therefore, to deny the Jagat is being non-existent is only illusory knowledge. Its non-existence cannot be established by any proofs, because the Jagat shines as knowledge from which the individual who proves the Jagat to be real or unreal is not distinct. Also, the Jagat, though denied, yet persists. Though a pot may be denied, its material clay cannot be so denied. Similarly, though the Jagat may be denied, its existence as knowledge cannot be denied. The same relationship holds between the Jagat and consciousness as between a pot and a clay. However, the adherents of the school of void stick to void and deny all that is perceptible as void. But he is also contained in the Jagat, which is denied by him. What is left of him beyond denial is knowledge. This cannot be denied. They mean so to say that the moded consciousness constitutes samsara, whereas unmoded consciousness, void of all else, including the pramanas, means of valid knowledge, to prove it constitutes liberation. But our objection is that the one who denies the Jagat cannot deny himself, and the Jagat does not cease to exist simply because one curses it. Our objection is valid because consciousness subsists unimpaired in the unmoded state after denying all else to exist. ఇక్కడ దీన్ని తిరస్కరించాలంటే, రిఫ్యూజ్ చేయాలంటే, రిఫ్యూట్ అన్న అంతే. డినయల్ ఆఫ్ ద జగత్ ఈజ్ అంటే ఈ జగత్తు ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్, అంటే జగత్తే లేదని చెప్పడం అన్నది అసంపూర్ణమైన జ్ఞానం. ఏ విధంగా అయితే ఒక కుండ అనేది పూర్తిగా అసత్యం అని చెప్పడం, బట్ రియల్ యాజ్ క్లే అంటే అది మట్టి ఎంత నిజం అదంత నిజం. ఆ విధంగానే జగత్తు పూర్తిగా అంటే అసత్యం కాదు, అది సత్యమే. యాజ్ ఇంటెలిజెన్స్ అంటే మనకున్న తెలివి జ్ఞానం ఎలాంటిదో, ఆ ఇంటెలిజెన్స్ ఎలాంటిదో అది కూడా అంత సత్యమే. అందుకని జగత్తుని కాదని అనడం అనేది, అంటే అది ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని చెప్పడం అంటే ఈజ్ ఓన్లీ ఇల్యూజరీ నాలెడ్జ్. అది ఎగ్జిస్టెన్స్ లేదనేది భ్రాంతితో ఉన్న జ్ఞానమే. ఇది దాని యొక్క ఉనికే లేదనేది కెనాట్ బి ఎనీ ప్రూఫ్స్. ఏ రకమైనటువంటి అంటే నిదర్శనాలు, ప్రూఫ్ అంటే అది సాక్ష్యం చెప్పినా సరే, రుజువులు ఎన్ని చెప్పినా సరే జగత్తే లేదు అని అన్నది అంటే దాన్ని మనం చెప్పలేము ఏ రకమైన రుజువులతోటి. ఎందుకంటే జగత్ అన్నది ప్రకాశిస్తుంది యాజ్ నాలెడ్జ్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్, ఎవరైతే ఈ వ్యక్తి జగత్తుని ఎలా అయితే నిరూపిస్తున్నాడో జ్ఞానం అన్న దాంతో, టు బి రియల్ ఆర్ అన్రియల్ ఈజ్ నాట్ డిస్టింక్ట్. ఇది రియల్ కాదని చెప్పడం, ఇది రియల్ అని చెప్పడం, ఇది కూడా అంత ప్రత్యేకమేమీ కాదు. అంటే బికాస్ ద జగత్ షైన్స్ యాజ్ నాలెడ్జ్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్, అంటే దాని నుంచి ఇండివిజువల్ ఆ నాలెడ్జ్ ద్వారానే ఇది రియల్ ఇది అన్రియల్ అని చెప్పగలుగుతున్నాడు. ఆల్సో ద జగత్ దో డినైడ్ యట్ పర్సిస్ట్, అది కాదన్నా సరే అది ఉన్నది. దో ఏ పార్ట్ మే బి డినైడ్ అంటే కుండ లేదు అని మనం చెప్పినా సరే, దాని యొక్క మెటీరియల్ అయినటువంటి అంటే అది ఏ పదార్థంతో చేయబడిందో ఆ మట్టి అన్నది కాదని అనలేము. అదే విధంగా ఈ జగత్ అన్నది లేదని చెప్పడం కానీ చెప్పొచ్చు, కానీ దాని యొక్క ఉనికి జ్ఞానంగా అది లేదు అని చెప్పలేం.
అంటే అది ఆ ఉనికిని చెప్పే జ్ఞానం అనేది లేదని చెప్పలేం. నాలెడ్జ్ కెనాట్ బి డినైడ్. ద సేమ్ రిలేషన్షిప్ హోల్డ్స్, అదే రకమైన సంబంధం జగత్తుకి అక్కడ ఉన్న కాన్షియస్నెస్ కి, ఒక పార్ట్కి క్లేకి మధ్యలో ఉన్న సంబంధమే ఉంది. ఏదైనా ఆ ఈ శూన్య అనేటటువంటి శూన్యవాదులు ఎడ్హెరెన్స్, అంటే దేన్నైతే శూన్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నారో అలాంటి వాళ్ళేమో శూన్యానికి గట్టిగా అంటే స్టిక్ అయి ఉంటారు. ఆల్ దట్ ఈస్ పర్సెప్టబుల్ యాజ్ వాయిడ్. అందుకని ఏదైతే మనం గ్రహించామో అదంతా శూన్యము అండ్ డినై ఆల్ దట్, ఏదైతే ఉందో అదంతా కూడా వాయిడ్ అని చెప్తారు. బట్ హీ ఈజ్ ఆల్సో కంటైన్డ్ ఇన్ ద జగత్, అతను కూడా ఈ జగత్తులోనే ఉన్నాడు, విచ్ ఈస్ డినైడ్ బై హిమ్. అంటే నేనున్నానని కూడా అతను డినై చేస్తున్నాడు. వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ హిమ్ బియాండ్ డినయల్ ఈజ్ నాలెడ్జ్. ఏం మిగిలింది అంటే జ్ఞానం ఒక్కటే. దిస్ కెనాట్ బి డినైడ్, దాన్ని మనం కాదనలేము. అంటే దే మీన్ టు సే, వాళ్ళు ఏం చెప్పబోతున్నారంటే ఈ మార్పు చెందిన కాన్షియస్నెస్ అన్నది అందులో సంసారం అన్నది ఉంది. అన్మోడెడ్, ఏ మార్పు చెందిన కాన్షియస్నెస్ అన్నది వాయిడ్ ఆఫ్ ఆల్ ఎల్స్ ఇంక్లూడింగ్ ద ప్రమాణాస్. అంటే అన్ని రకాలైన ఇంక్లూడింగ్ ద ప్రమాణాస్ తో కలిసి కూడా అన్ని శూన్యమే అని చెప్తారు. అండ్ మీన్స్ ద వ్యాలిడ్ నాలెడ్జ్. ప్రమాణాలు అంటే వ్యాలిడ్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. అంటే ప్రమాణాల నుంచి అన్ని శూన్యమనే చెప్తున్నారు. టు ప్రూవ్ ఇట్, దీన్ని నిరూపించాలంటే కంటిన్యూస్ లిబరేషన్ కాన్స్టిట్యూట్స్, అందులో లిబరేషన్ కూడా, అంటే దాన్ని నిరూపించాలంటే లిబరేషన్ కూడా దానిలో ఇమిడి ఉంది. బట్ అవర్ అబ్జెక్షన్ ఈజ్, మన అబ్జెక్షన్ ఏంటి అంటే హూ డినైస్ ద జగత్, ఎవరైతే జగత్తు లేదు అంటున్నారో కెనాట్ డినై, తన్ని తాను లేదని చెప్పలేడు. అండ్ ద జగత్ డస్ నాట్ కాజ్ టు ఎగ్జిస్ట్ సింప్లీ బికాజ్ వన్ కర్సెస్ ఇట్. అంటే జగత్ అన్నది ఆగిపోవడం అన్నది ఎవరో శపించడం వల్ల వాటి వల్ల కాదు. డస్ నాట్ ఎగ్జిస్ట్, డస్ నాట్ స్టాప్ టు ఎగ్జిస్ట్, సీస్ టు ఎగ్జిస్ట్. అంటే సింప్లీ బికాస్ వన్ కర్సెస్ ఇట్, ఎవరో శపించారని అది ఆగిపోవడం కాదు. అవర్ అబ్జెక్షన్ అన్మోడెడ్ స్టేట్ ఆఫ్టర్ డినయింగ్ ఆల్ ఎల్స్ టు ఎగ్జిస్ట్. సారీ, అవర్ అబ్జెక్షన్ ఈజ్ వ్యాలిడ్ బికాజ్, మన అబ్జెక్షన్ విలువ ఉన్నది ఎందుకంటే కాన్షియస్నెస్ సబ్సిస్ అన్ఇంపేర్డ్, అంటే అది దేనితోటి జోడించబడకుండా ఉన్నదన్నమాట. ఇన్ ద అన్మోడెడ్ స్టేట్ ఆఫ్టర్ డినయింగ్ ఆల్ ఎల్స్ టు ఎగ్జిస్ట్. అంటే మన అబ్జెక్షన్ ఎందుకు వ్యాలిడ్ అయింది అంటే ఈ కాన్షియస్నెస్ అన్నది అన్ఇంపేర్డ్, అంటే దాంతో సరిసమానమైంది లేదు. ఇన్ ద అన్మోడెడ్ స్టేట్, అంటే ఏ మార్పు చెందిన స్థితిలో ఆఫ్టర్ డినయింగ్ ఆల్ ఎల్స్ టు ఎగ్జిస్ట్, అంటే అన్నీ లేవని చెప్పినా సరే అక్కడ ఏంటి, కాన్షియస్నెస్ మాత్రం సబ్సిస్ట్ ఉన్నదనమాట. దేంతో సరిసమానం అంటే దానికి అదిగా. Question: granting your viewpoint, what is there to be eliminated and how is non-duality established? Answer: the Vedantists say that the Supreme Satchit seems to be the Asat, false Jagat, like the false reflection in a mirror. This is Anirvachaniya, that is inexpressible. Non-duality consists in removing this confusion, and so this Jagat is eliminated. But we say the Jagat appears like the images in a mirror, just as these images are no other than the mirror. The Jagat is no other than the Satchit. అంటే గ్రాంటింగ్ యువర్ వ్యూ పాయింట్, మీ ఉద్దేశం ప్రకారం వాట్ ఈజ్ ఇట్ టు బి ఎలిమినేటెడ్ అండ్ హౌ ఈజ్ నాన్ డ్యుయాలిటీ ఎస్టాబ్లిష్. అంటే ఏది మనం ఎలిమినేట్ చేయాలి, ఈ అద్వైతం అనేది ఏ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయగలం. వేదాంతిన్స్ అంటే ఏం చెప్తారంటే ఈ సుప్రీం సచ్చిత్ అన్నది సీమ్స్ టు బి ద అసత్, అదే మనకి ఫాల్స్ గా అసత్ జగత్తుగా కనిపిస్తుంది. లైక్ ద ఫాల్స్ రిఫ్లెక్షన్ ఇన్ ఏ మిర్రర్,
అంటే మిర్రర్ లో ఉన్న ఫాల్స్ రిఫ్లెక్షన్ లాగా ఉన్నది. దిస్ ఈజ్ అనిర్వచనీయ, అంటే దీన్ని మనం ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఎక్స్ప్రెస్ చేయలేం. ఏది అంటే దట్, ఏదైతే సుప్రీం అనేది ఉందో దాన్ని నిర్వచించలేము. నాన్ డ్యుయాలిటీ that is inexpressible. Non-duality consists in removing this confusion, and so this jagat is eliminated. అయితే ఈ అద్వైతం అనే దాంట్లో మనకి కన్ఫ్యూజన్ అన్నది పోతుంది. నాన్ డ్యుయాలిటీ కన్సిస్ట్ ఇన్ రిమూవింగ్ ద కన్ఫ్యూజన్, అందువల్ల జగత్ అన్నది ఎలిమినేట్ అవుతుంది. బట్ వి సే, మేము ఏమంటామంటే జగత్ అపియర్స్ లైక్ ద ఇమేజెస్ ఇన్ ఏ మిర్రర్, అంటే ఒక అద్దంలోని ప్రతిబింబాల్లాగే జగత్ అనేది కనబడుతుంది. జస్ట్ as దీస్ ఇమేజెస్ ఆర్ నో అదర్ దాన్ ద మిర్రర్, ఏ విధంగా అయితే ఈ ప్రతిబింబాలు మిర్రర్ కంటే వేరుగా లేవో, అదే విధంగా, అంటే మిర్రర్ ఉంటేనే అద్దం ఉంటేనే ప్రతిబింబాలు ఉంటాయి. అదే విధంగా జగత్ ఈజ్ నో అదర్ దాన్ ద సచ్చిత్. సచ్చిత్ అనేది లేకపోతే జగత్తే లేదు. Question: If so, what remains to be eliminated? Answer: the sense of duality. ఇంకొంచెం చదివింది క్వశ్చన్ ఆన్సర్. Is this duality included in Jagat, or is it exclusive of it? If the former, it is real as Jagat and cannot be negated. If the latter, it leads to Anirvachaniya. Answer: it is included in Jagat. అంటే ఒకవేళ అలా అయితే ఏంటి మనం ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి అంటే ద్వైతం అన్నది సెన్స్ ద్వైత భావన వదిలేయాలన్నది. ఒకవేళ ఈ ద్వైతం అన్నది జగత్తులో ఇంక్లూడ్ అయి ఉంటే, ఈజ్ దిస్ డ్యుయాలిటీ ఇంక్లూడెడ్ ఇన్ జగత్, జగత్తులో ఇంక్లూడ్ అయి ఉందా, ఆర్ ఈజ్ ఇట్ ఎక్స్క్లూసివ్ ఆఫ్ ఇట్, దానికంటే వేరేగా ఉందా, అంటే ఈ మొదటి ఫార్మర్, అంటే ఇట్ ఈస్ రియల్ యాజ్ జగత్ అండ్ కెనాట్ బి నెగేటెడ్. ఈజ్ దిస్ డ్యుయాలిటీ ఇంక్లూడెడ్ ఇన్ జగత్, ఈ డ్యుయాలిటీ అంటే ద్వైతం అనేది జగత్తులో ఉన్నదా, లేకపోతే అదేమోని దానికంటే వేరేగా ఉందా. ఒకవేళ ఈ ద్వైతం అనేదే నిజమైతే, యాజ్ జగత్ కెనాట్ బి నెగేటెడ్, జగత్తుని మనం కాదనలేము. ఇఫ్ ద లేటర్ ఇట్ లీడ్స్ టు అనిర్వచనీయ, అంటే రెండోది కానీ రైట్ అవుతే అప్పుడు ఇది అనిర్వచనీయమైంది. అంటే రెండోది అంటే అద్వైతం. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ జగత్, అంటే ఈ జగత్తులో ఇంక్లూడ్ అయి ఉంది. ఈజ్ ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ జగత్ అని అడిగారు. హౌ దెన్, అది క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. ఇది క్వశ్చన్, ఈజ్ దిస్ డ్యుయాలిటీ ఇంక్లూడెడ్ ఇన్ జగత్, ఈ ద్వైతం జగత్తులో ఉందా అంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ జగత్, అవును ఇది జగత్తులో ఇంక్లూడ్ అయి ఉంది. హౌ దెన్ ఈజ్ ఇట్ ఎలిమినేటెడ్, దాన్ని ఏ విధంగా తీసేయగలం. ఇది చదవలే కదండి. How then is it eliminated? Listen, duality is to believe that the illuminant and the illumined are different from each other. Since duality is nothing but illusion, denial of it puts an end to the illusion and thus to itself. Hence it is said, as a matter of fact, unity is not different from diversity, when reality alone shines forth as both. Now let me turn around and question the Vedantis. తర్వాత చెప్తాను మేడం. ఒక్కసారి హలో హలో, ఎవరండి? నేనన్నా సుభద్రండి. సుభద్ర గారు, నేను ఇది క్లాస్ అయిపోయిన వెంటనే చేయనా, నా 9:40కి అయిపోతుంది, అప్పుడు చేస్తాను. చాలా రోజులకి ఉంటాను. ఓకే, ఏమన్నారంటే హౌ దెన్ ఈజ్ ఇట్ ఎలిమినేటెడ్, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలంటే వినండి. ఈ ద్వైతం అనేది ఈజ్ టు బిలీవ్ దట్ ద illuminant and the illuminated are different from each other.
ఏదైతే ప్రకాశితం అయిందో, ప్రకాశించేది, ఈ రెండు కూడా వేరు అన్నట్టుగా అని నమ్మినప్పుడే ద్వైతం ఉంటుంది. సిన్స్ డ్యుయాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్, ద్వైతం అన్నది కేవలంగా భ్రాంతి. డినైల్ ఆఫ్ ఇట్ పుట్స్ ఎన్ ఎండ్ టు ద ఇల్యూజన్, అంటే దాన్ని ఎప్పుడైతే మనం కాదంటున్నామో ద్వైతాన్ని, అప్పుడేమో భ్రాంతి కూడా లేకుండా పోతుంది, భ్రాంతి అంతమైపోతుంది. అండ్ దస్ టు ఇట్ సెల్ఫ్, దాని అంతటి అదే. హెన్స్ ఇట్ వాజ్ సెడ్, అందుకని ఎలా చెప్పబడిందంటే, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యూనిటీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ డైవర్సిటీ, నాట్ డిఫరెంట్, అంటే అనేకత్వం ఏకత్వం రెండు కూడా ఒకటే. వన్ రియాలిటీ అలోన్ షైన్స్ ఫోర్త్ యాజ్ బోత్, అంటే ఒకే ఒక సత్యం రెండుగా కనిపిస్తుంది అంటూ ఇంకో వాక్యం ఏంటంటే, నౌ లెట్ మీ టర్న్ రౌండ్ అండ్ క్వశ్చన్ ద వేదాంతిన్స్, అంటే నేను ఇప్పుడు వెనక్కి తిరిగి మీ వేదాంతిస్ట్ని ప్రశ్నిస్తున్నాను. Question: is negation indescribable or real? If the former, Jagat cannot be negated if the later duality results, nor can you maintain that a negation of the phenomenon resolves itself as the substantum so that the negation of Jagat results in its substantum Brahman. Of course, to admit the non-self-looking negation is simply included in the self, and the whole Jagat is nothing but the self, is not opposed to our view. But negation is negative in character, and it cannot be said to resolve itself into its substantum, the reality. The Jagat can be established to exist according to the dictum. The non-self is also the self. The point is only to gain Purushartha by whatever means, negation or any other. It is useless to engage in disputes. The mumukshu, one desirous of liberation, and the sadhakas, those on the path of liberation, are warned not to enter into controversies with other systems or religions. The Jagat being of consciousness, like the images in a mirror not being different from a mirror, it is real, simply because Jagat is declared to be of the nature of consciousness. It should not be taken that Jagat is consciousness itself. Such assumption will be the equivalent to saying the avidya is because it is said to be inexpressible. Just as you cannot raise the question if Advaita is in order to be inexpressible, so also the question cannot arise if Jagat is in order to be indistinct from consciousness. In this manner, to know that all is Sattamatra, self alone, is perfect Vijnana. Sri Ramanarpanamastu. అంటే ఒకవేళ ఈ నెగేషన్ కాదు అని అనడం ఇండిస్క్రైబబుల్ ఆర్ రియల్, అదేంటి వర్ణనాతీతమైందా లేదా నిజమైందా? ఒకవేళ ఈ జగత్, ఫార్మర్ జగత్ కెనాట్ బి నెగేటెడ్ ఇఫ్ ద లేటర్ డ్యుయాలిటీ రిజల్ట్స్, ఒకవేళ ఈ మొదటి జగత్తుని కానీ మనం కాదు అని అంటే, నెగేట్ చేయలేకపోతే, అప్పుడు రెండవది డ్యుయాలిటీవే మిగులుతుంది. Nor can you maintain that negation of the phenomenon resolves itself as the substratum so that the negation of Jagat results into substratum. లేకపోతే మీరేమో ఆ నెగేషన్ అంటే ఇదంతటిని నెగేట్ చేస్తే దానివల్ల అదే సబ్స్ట్రేటం అంటే అందులో ఉన్న ఆధారంగా, సో దట్ ద నెగేషన్ ఆఫ్ జగత్ లేకపోవడం అన్నది ఆ సబ్స్ట్రేటంకి దారితీస్తుందా? జగత్ ఇన్ ఇట్ సబ్స్ట్రేటం అంటే నెగేషన్ ఆఫ్ ద జగత్ అన్నది దాని సబ్స్ట్రేటంలో ఫలితంగా వస్తుందా అంటే బ్రహ్మన్. అఫ్ కోర్స్ టు అడ్మిట్ ద నాన్ సెల్ఫ్ లుకింగ్ negation is simply included in the self and the whole jagat is nothing but the self. అంటే ఈ పై వాక్యం ఒక్కసారి చూస్తానండి. Nor can you maintain that negation of the phenomenon resolves itself as a substratum
so that the negation of jagat results in its substratum. అది బ్రహ్మన్గా ఉంటోందా, జగత్తుని కాదండం అంటే ఫలితం నెగేట్ చేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ బ్రహ్మంలోకి దారితీస్తుందా? అఫ్ కోర్స్ టు అడ్మిట్ ద నాన్ సెల్ఫ్ లుకింగ్ నెగేషన్, అంటే నాన్ సెల్ఫ్ లా కనబడే ఈ నెగేషన్ అన్నది సింప్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద సెల్ఫ్, అది సెల్ఫ్ లోనే ఉంది. అండ్ ద హోల్ జగత్ ఈజ్ నథింగ్ బట్ ద సెల్ఫ్, మొత్తం జగత్ అంతా సెల్ఫే. ఈజ్ నాట్ అపోజ్ టు అవర్ వ్యూ, ఈ వ్యూ మనకి వ్యతిరేకంగా లేదు. బట్ నెగేషన్ ఈజ్ నెగటివ్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఇట్ కెనాట్ బి సెట్ టు రిజాల్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఇట్స్ సబ్స్ట్రేటమ్. నెగేషనే నెగటివ్ గా ఉంది, అది ఎప్పుడు కూడా దాని మూలమైనటువంటి అందులోకి అంటే రిజాల్వ్ అవ్వదు, అంటే ఆ సత్యంలోకి. ద నెగటివ్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఇట్ కెనాట్ బి సెట్ టు రిజాల్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద రియాలిటీ అని అర్థం. అప్పుడు అది రియాలిటీలోకి వెళ్ళదు. జగత్ కెన్ బి ఎస్టాబ్లిష్ టు ఎగ్జిస్ట్ అకార్డింగ్ టు ద డిక్టమ్, అంటే పద్ధతి. జగత్ అన్నది అకార్డింగ్ టు ద డిక్టమ్ అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా ద నాన్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ద సెల్ఫ్. ఏమిటి? నాన్ సెల్ఫ్ కూడా సెల్ఫే. ద పాయింట్ ఈజ్ ఓన్లీ టు గెయిన్ పురుషార్థ బై వాట్ ఎవర్ మీన్స్ నెగేషన్ ఆఫ్ ఎనీ అదర్. అంటే ఈ పాయింట్ అనేది పురుషార్థాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ మీన్స్ నెగేషన్ ఆర్ ఎనీ అదర్, నెగేషన్ కానీ ఏదైనా. ఇట్ ఈస్ యూస్లెస్ టు ఎంగేజ్ ఇన్ డిస్ప్యూట్స్, వాదనలోకి దిగడం వేస్ట్, పనికిరాంది. ద ముముక్షు అంటే ఎవడైతే మోక్ష కోరుకుంటున్నాడో, వన్ డిజైరస్ ఆఫ్ లిబరేషన్, అండ్ ద సాధక అంటే ఎవడైతే ఆ పాతలో ప్రయాణిస్తున్నాడో, ఆర్ వార్న్డ్ నాట్ టు అంటే ఎంటర్ ఇంటూ కాంట్రవర్సీస్ విత్ అదర్ సిస్టమ్స్ ఆర్ రిలీజన్స్. సాధకుడికి ముముక్షువులకి ఏమిటని వార్నింగ్ ఇచ్చారంటే, మీరు ఏనాడు కూడా ఈ ఇతర సిస్టమ్స్ లోకి, ఆ వ్యతిరేకతల్లోకి వెళ్ళకండి. అంటే లేకపోతే నాట్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రవర్సీస్ విత్ అదర్ సిస్టమ్స్ ఆర్ రిలీజన్స్, ఇతర పద్ధతుల్లో తోటి వ్యతిరేకతలకి లేదా ఇతర మతాలతోటి వెళ్ళొద్దు అని సాధకులకి హెచ్చరిక ఇవ్వబడింది. జగత్ బీయింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే జగత్తే చైతన్యం, అందుకని లైక్ ద ఇమేజెస్ ఇన్ ఏ మిర్రర్ నాట్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ మిర్రర్, ఇట్ ఈస్ రియల్. అంటే జగత్తు ఎలా అయితే అద్దంలో ప్రతిబింబాలు అద్దము వేరేగా లేవో, అదే విధంగా నాట్ బీయింగ్ డిఫరెంట్, అది వేరేగా లేకపోవడం వల్ల అదే సత్యం. సింప్లీ బికాస్ జగత్ ఈస్ డిక్లేర్డ్ టు బి ఆఫ్ ద నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎందుకంటే జగత్తుకు కూడా చైతన్యం యొక్క కాన్షియస్నెస్ యొక్క స్వభావం ఉన్నది. ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ దట్ జగత్ ఈస్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్. కాన్షియస్నెస్ యొక్క స్వభావం ఉన్నంత మాత్రంలో అదే కాన్షియస్నెస్ అని మనం చెప్పలేం. Such assumption will be the equivalent to saying that avidya is because it is said to be inexpressible. అంటే ఇది ఎలా ఉన్నది అంటే, సచ్ అసంప్షన్ అలా చెప్పడం అన్నది ఏంటంటే, జగత్ ఈజ్ కాన్షియస్నెస్ అన్నది ఎలా ఉంది అంటే, జగత్ అంటే విల్ బి ద ఈక్వలెంట్, దానికి సరిసమానమైన నమ్మకంగా ఉంది. ఏంటంటే అవిద్య ఈజ్ బికాస్ ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్ఎక్స్ప్రెసిబుల్, దాన్ని వ్యక్తం చేయలేము గనక అది అలా ఉంది అవిద్యగా. జస్ట్ యాజ్ యూ కెనాట్ రేజ్ ద క్వశ్చన్ ఆఫ్ అవిద్య ఈజ్ ఇఫ్ అవిద్య ఈజ్ క్వశ్చన్ ఇఫ్ అవిద్య ఈజ్ ఇన్ ఆర్డర్ టు బి ఇన్ఎక్స్ప్రెసిబుల్, సో ఆల్సో ద క్వశ్చన్ కెనాట్ అరైజ్ ఇఫ్ జగత్ ఈజ్. అంటే దాన్ని వ్యక్తం చేయలేము గనక మీరేమో క్వశ్చన్ ఆఫ్ అవిద్య, దాన్నేమో ఇన్ ఆర్డర్ టు బి ఇన్ఎక్స్ప్రెసిబుల్, వ్యక్తం చేయలేకపోతూ ఉండడం వల్ల, అదే విధంగా జగత్తు కూడా. సో ఆల్సో ద క్వశ్చన్ కెనాట్ అరైజ్ ఇఫ్ జగత్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు బి ఇండిస్టింక్ట్ ఫ్రమ్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ నుంచి అది ప్రత్యేకంగా లేకపోవడం వల్ల, ఇఫ్ జగత్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు బి ఇండిస్టింక్ట్ ఫ్రమ్ కాన్షియస్నెస్. అంటే జస్ట్ యాజ్ యూ కెనాట్ రేజ్ బికాస్ just as you cannot raise the question of avidya
అవిద్య యొక్క ప్రశ్న ఏ విధంగా మీరు రేస్ చేయలేరో, ఇన్ ఆర్డర్ టు అదేమో ఎక్స్ప్రెస్ అవ్వలేదు గనక దాన్ని చెప్పలేము అన్నట్టుగా, అది ఎలా ఉన్నదంటే జగత్ అన్నది డిస్టింక్ట్ గా కాన్షియస్నెస్ కంటే లేదు. ఇన్ ఆర్డర్ టు బి ఇండిస్టింక్ట్ ఫ్రమ్ కాన్షియస్నెస్, ఇన్ దిస్ మేనర్ టు నో దట్ ఆల్ ఈస్ సెల్ఫ్ అలోన్, సత్తా మాత్ర ఈజ్ పర్ఫెక్ట్ విజ్ఞాన. అంటే ఇక్కడ డిఫరెంట్ గా చూపించి ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే ఆత్మతత్వం ఒక్కటే పర్ఫెక్ట్ అయిన విజ్ఞానం. అంటే ఎందుకంటే మనం ఒకవేళ ఈక్వలెంట్ టు సేయింగ్ దట్ అవిద్య ఉన్నది అని మనం అన్నామంటే ఇది ఎలా ఉన్నది? బికాజ్ ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్ఎక్స్ప్రెసిబుల్, అది వ్యక్తం చేయలేము గనక అవిద్య మాత్రమే ఉంది. జస్ట్ యాజ్ యూ కెనాట్ రేజ్ ద క్వశ్చన్ ఆఫ్ అవిద్య ఈజ్ in order to be inexpressible, so also the question cannot arise if Jagat is in order to be indistinct from consciousness. అది అంటే దాన్ని వ్యక్తం చేయలేనందుకు అవిద్య అన్నది ఎలా అయితే లేదని చెప్పలేకపోతున్నాము, అలాగే ఇది ఇండిస్టింక్ట్ గా కాన్షియస్నెస్ వేరుగా లేనంత, ఇన్ ఆర్డర్ టు బి ఇండిస్టింక్ట్ ద క్వశ్చన్ కెనాట్ అరైజ్, అంటే ఈ ప్రశ్న అరైజ్ అవ్వదు. జగతీజ్ అనేది అంటే అది వేరుగా లేనంత మాత్రంలో ఈ ప్రశ్న మనం చెప్పలేము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం ఉన్నదంతా ఒక్కటే. ఇన్ దిస్ మేనర్ టు నో దట్ ఆల్ ఈజ్ సత్తా మాత్ర, సెల్ఫ్ అలోన్ అన్నదే పర్ఫెక్ట్ విజ్ఞానం. ఆ శూన్యవాదం ఎన్నెన్నో వాదాల బ్రహ్మసూత్రాల్లో కూడా వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఇందులో పెట్టిన తెలుగులో ఇలా పెట్టినట్టు లేదు. అంతేనా? అంతే మేడం. లాస్ట్ తెలుగు పుస్తకం ఇలాగ అంటే ఏ చాప్టర్ తర్వాత 2-3 చాప్టర్ల తర్వాత గాని అది ఏదో అంటే ఒకటి పెట్టి దానిలో ఇలా చెప్పేస్తున్నారు, చివరికి ఇలా చెప్పినట్టు లేదు. రకరకాల వాదాలు ఉన్నాయండి. ఆత్మతో ఒకదాన్ని ఒకటి ఖండిస్తూ ఉంటారు. ఇలాగా ఆ బ్రహ్మసూత్రాల్లో బోల్డ్ చెప్తారు. అయితే మీకు రేపటి నుంచి రావడం అదా? నేను ఫ్రీగా ఉంటే జాయిన్ అవుతాను మేడం. నేను నా రికార్డింగ్ ఆపుతారా? పెద్ద ఓన్లీ రికార్డింగ్ మాత్రం ఆపండి.